ఆటలు పాటలు అడ్డంకులు ఆటుపోట్లు ఇలా ఎన్నింటినో దాటుకొని బిగ్ బాస్ ఫైనల్ వీక్ కు 5గురు మాత్రమే చేరుకున్నారు. ఇంటిని బయటి ప్రపంచాన్ని వదిలేసి బిగ్ బాస్ హౌస్ లో 100 రోజులుగా ఉంటున్నారు. వీరి జర్నీ తుది అంకానికి చేరుకున్న సందర్భంగా ఫైనలిస్టులు కష్టాలను ఆనందాలను గుర్తు చేస్తూ బిగ్ బాస్ జర్నీ వీడియోలు ప్లాన్ చేశాడు. బిగ్ బాస్ హౌస్ లో గడిచిన ప్రయాణాన్ని గుర్తు చేసేలా గార్డెన్ ఏరియాలో అదిరిపోయే సెటప్ ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. కంటెస్టెంట్ల ఫోటోలు, టాస్క్ ప్రాపర్టీస్ ఇలా అన్నిటినీ అందంగా అమర్చాడు. మొదటిగా గౌతమ్ గార్డెన్ ఏరియాలోకి వచ్చిన తన ఫోటోలను చూసుకొని ఆడిన టాస్కుల్ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యాడు. తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ, బలవంతుడితో ఎలాగో అలా గెలవచ్చు, కానీ మొండివాడితో గెలవలేము. మీ మొండితనంలో నిజాయితీ ఉంది. మునుపటిసారి ఇంట్లో వచ్చినప్పుడు జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని పర్ఫెక్ట్ ప్లేయర్గా మిమ్మల్ని మీరు మలుచుకోవడానికి చేసిన కృషి ప్రశంసనీయం. లక్ష్యాన్ని ఛేదించేందుకు మీకున్న ఏకాగ్రతను చూసి ఇంట్లోని బలమైన కంటెస్టెంట్స్ కూడా ఆలోచనలో పడ్డారు. మీ స్ట్రాటజీ ఏంటో మిగతా వారికి అర్థం కాకపోవడమే మీ స్ట్రాటజీగా మార్చుకున్నారు. ఊహించని విధంగా వారిపై దాడి చేశారు. స్త్రీల పట్ల మీకున్న గౌరవం మీ మాటల్లో, ఆటల్లో స్పష్టంగా ప్రతిబింబించింది. ఎలిమినేషన్ అంచుల వరకు వెళ్ళినప్పుడు మీ మనసు చెల్లించింది. మీ ప్రణాళికను మార్చేసుకొని బుద్ధిబలం, భుజబలంతో ఒక యోధుడిగా పాదరసంలా కదులుతూ ఏ ఆటంకం లేకుండా మీ ఆట ముందుకు సాగింది. మీరు కోరుకున్న ప్రేమ మీకు లభించకపోయినా అది మీ ఆటను ప్రభావితం చేయకుండా చూసుకున్నారు. గొప్ప కలలు కనడానికి ధైర్యం కావాలి. అది నెరవేర్చుకోవడానికి అచంచలమైన కార్యదీక్ష కూడా అంతే అవసరం. ఈ రెండు కనుబర్చిన మీ ప్రయాణాన్ని ఒకేసారి చూసేద్దామంటూ పొగడ్తల అనంతరం జర్నీ వీడియో ప్లే చేశాడు బిగ్ బాస్. అది చూసిన గౌతమ్, బిగ్ బాస్ 8 నా జీవితంలోనే ఒక మైల్ స్టోన్. నీ లైఫ్ లో ఎవరు నీ కోసం ఏది చేయరు. ఒక్కడివే నిలబడు, ఒక్కడివే పోరాడు అని అమ్మ చెప్పింది. తను చెప్పింది వినే ఇక్కడ దాకా వచ్చాను. చిన్నప్పటి నుంచి నాకెప్పుడు గౌరవం లభించలేదు. దానికోసమే ఈ సీజన్ కు వచ్చాను. గౌరవం సంపాదించుకున్నాను. జీవితంలో ముగ్గురే ముఖ్యమైన వారు: తల్లి, తండ్రి, గురువు. మీరు నా గురువు బిగ్ బాస్ అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు గౌతమ్. తర్వాత అవినాష్ ను ప్రశంసల్లో ముంచెత్తాడు బిగ్ బాస్. మీ చుట్టూ ఉంటే ఉష్ణోగ్రత తనకు తానే కొన్ని డిగ్రీలు కోల్పోతుంది. ఎన్ని డిగ్రీలు పొందిన వారికైనా ఇది సాధ్యమవుతుందా? నవ్వుకున్న బలం అలాంటిది. ఈ ఇంట్లో కొందరు మీ స్నేహితులైనా అందరూ మీ ఆప్తులే. వారందరూ నవ్వు మీకిచ్చిన బంధువులే. రింగుల జుట్టు మీ భార్యకు ఇష్టమైనప్పటికీ ఆట కోసం త్యాగం చేశారు. కొందరు మిమ్మల్ని జస్ట్ కమీడియన్ అన్న మీ కామెడీ వారికి రుచించలేదని నిందించినా మీరు కుంగిపోలేదు. కమీడియన్ అనే బిరుదును గర్వంగా ధరించి ధీటుగా జవాబిచ్చారు. ఈసారి అవినాష్ కామెడీ మాత్రమే చేయగలిగే జస్ట్ కమీడియన్ మాత్రమే కాదు, అన్నీ చేయగలిగే కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఆవిష్కరించుకున్నారు. మిమ్మల్ని వేలెత్తి చూపిన వారు కూడా ఈ విషయం ఒప్పుకోక తప్పదు. 2 సార్లు మెగా చీఫ్ గా, అందరికంటే ముందు ఫైనలిస్ట్ గా నిలిచి ఆటల్లో, మాటల్లో, పోటీల్లో ఎవరికీ తక్కువ కాదని తెలిసేలా చేశారు అంటూ జర్నీ వీడియో చూపించారు. అది చూసిన అవినాష్ భావోద్వేగానికి లోనయ్యాడు. నాకు గొడవ పెట్టుకోవడం రాదు. మనసున్న మనిషిగా నేను గెలిచాను బిగ్ బాస్. బాగా ఆడే నా ఫ్రెండ్ రోహిణి ఓడిపోతుంటే నాతో పాటు ముందుకెళ్లాలని ఆలోచించాను. కమీడియన్స్ ఎందుకు గెలవకూడదు అని బిగ్ బాస్ 4వ సీజన్ నుంచి నాలో మొదలవుతున్న ప్రశ్న. కానీ జనాలు అనుకుంటే ఏదైనా అవుతుంది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.